నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిఎఫ్ఎస్టి టూరిజం కాంక్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దని వ్యాఖ్య. అంతర్గత జల మార్గాల అవకాశాలపై ప్రత్యేక సమావేశం. పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో భేటీ అయిన అధికారులు. ఏపీలో పోర్టుల అనుసంధానంతో రాష్ట్ర రూపురేఖలు మారనున్నాయన్న బీసీ జనార్దన్ రెడ్డి. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు అన్న ఆనవాళ్లు కనిపిస్తే ఉపేక్షించేది లేదన్న హెచ్చరించిన అసెపి రాజశేఖర్ బాబు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చిన కలెక్టర్ లక్ష్మీషా. అందరూ హెల్తీ వెల్తీ హ్యాపీగా ఉండాలన్నదే తన లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదే అని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. దశాబ్దాల క్రితమే భారత్ లో ఐటీ అభివృద్ధి గురించి బిల్ గేట్స్ తో చర్చించానని గుర్తు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన జిఎఫ్ఎస్టి టూరిజం కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి పర్యాటక క్యారవాన్లను సీఎం ప్రారంభించారు. టూరిజం రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇటీవల యోగా డేను ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన ఒక్క పిలుపుతో 3 లక్షల మందికి పైగా వచ్చారన్నారు. యోగా డే ఇంతగా విజయవంతం అవుతుందని ఎవరు ఊహించలేదని, నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని గుర్తు చేశారు. యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని కూడా ప్రశంసించినట్లుగా చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న బాబా రామ్దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని, పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని ఆయనను కోరుతున్నానని అన్నారు. ఆగస్టు 15లోగా అన్ని సేవలను ఆన్లైన్లోనే అందజేస్తామని తెలిపారు. పర్యాటక రంగంలో అనేక ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాబా రామ్దేవ్ను కోరారు. యోగా, మెడిటేషన్ గేమ్ చేంజర్ కానున్నాయని, సీఎం అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే సేంద్రియ సాగు ఎక్కువగా చేస్తున్నారని గుర్తు చేశారు. టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలని, మన రాష్ట్రానికి అద్భుతమైన సముద్ర తీరం ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అనేక చోట్ల అందమైన అటవీ ప్రాంతం ఉందని, పాపికొండలు, కోనసీమ, హస్లీ హిల్స్ ను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. I wanted to seek Baba Ramdev Guruji's blessings. Andhra Pradesh will be future destination for wellness and happiness. My goal is wealthy, healthy, happy Andhra Pradesh. That is the goal I have kept. I can create wealth through my economic policies. But Babaji is going to give happiness and health for everybody. That's why I am requesting him now. I want to take his services. He is a very, very effective marketing manager of a product. If we decide, this is where I am asking him only one thing. Just now, after hearing him, after seeing him for 3 decades, long journey, I had a very good affiliation with him. Very, very affectionate wherever, because both of us are working for a common cause. Through politician, I am a politician. Through public policies, I want to serve the state. Being a spiritual leader, he wanted to serve the community in a big way. This is a rare combination for both of us for the last 3 decades. Now I request only one thing. I want to take his advice and guidance for promoting tourism and wellness of Andhra Pradesh in a big way. That's why, with all your cooperation, I am also asking Babaji, Baba Ramdev ji, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. If you accept, we will be very happy. Then automatically tourism will happen in Andhra Pradesh in a big way. All events I can create. So many celebrities are there. True celebrity is Baba Ramdev Guruji. Naturopathy, Ayurveda, and also best meditation if you practice. Natural food. We are very happy, Babaji, Guruji. We are number 1 in natural farming in the world. Already we are going for certification and also how to identify, that is identification also. Both we are doing.
So I am assuring you, world is watching us. This is a new project is going on with natural food and your yoga and meditation. That will be the game changer. All other prayers, we are all here. You will have a exciting timing. So many people have given Andhra Pradesh benefits also. So many places. Temple tourism, spiritual tourism, wellness tourism. With all this experience, if you see in Andhra Pradesh, excellent valleys, beaches, ancient sites, majestic ports, a rich mix of spirituality, heritage, nature and coastline. 1,000 kilometers coastline, excellent forest areas, excellent ecological balance. Yesterday, Ramdev Guruji has travelled one day 3 places. He started 3 a.m. in Haridwar, came to Visakhapatnam, he visited Aruku Valley, and then from there he went to Rajamandri, Akanda Godavari. We are creating now beautiful place, and also Godavari. If you can see Papi Kondalu, one of the best place in India, and also Konasema, the best, I can say, better than Kerala. That is how excellent places are available. Even Arsali Hills. I am very happy. స్వర్ణాంధ్ర విజన్ ప్రకారం రాష్ట్ర లాజిస్టిక్ పాలసీని సవరించామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మార్టెం పారిశ్రామిక క్లస్టర్ అభివృద్ధి కోసం మార్గదర్శకాల తయారీ, భూముల కేటాయింపు, విధి విధానాలు, లీజు విధానం రూపకల్పన జరుగుతుందని చెప్పారు. పోర్ట్లని అనుసంధానం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయని ఆయన అన్నారు. ఒక ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా మార్టెం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జలమార్గాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలను వాటాదారులు, పారిశ్రామికవేత్తల ముందు ఉంచారు. జువలదిన్లో షిప్పింగ్ హార్బర్ 288.80 కోట్ల అంచనా వ్యయంతోనూ, పుడిమాడక షిప్పింగ్ హార్బర్ 395.53 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మార్టెం పాలసీని గత ఏడాది విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4 నాన్ మేజర్ గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, 4 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయడంలో పురోగతి సాధించామని అన్నారు. ఈ ప్రాజెక్టులు పోర్టులో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, విస్తరించిన వాణిజ్య సామర్థ్యాల ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచడానికి దోహదపడతాయని చెప్పారు. రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టు పనులు 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఐ&ఐ శాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు. అదేవిధంగా మొన్ననే నెల్లూరులో జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ కూడా 288 కోట్లతో అంచనా వేసి దానిని కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా 2024 ఆగస్టు 30న ఓపెన్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 మేజర్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్, 4 షిప్పింగ్ హార్బర్స్, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోవడంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి నెల 15% ప్రకారం చేయాలని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు హార్బర్స్లన్నీ కూడా, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, పోర్ట్స్ కాదు, వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఇప్పటికే 65% పనులు కంప్లీట్ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే ఒక 9 నెలల నుంచి 1 సంవత్సరం కాలంలోనే కంప్లీట్ చేసేసి వాటిని కూడా దాన్ని కూడా ఓపెన్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ పోర్ట్లన్నీ కూడా అనుసంధానమైన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలే మారబోతున్నాయి. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ కూడా ఇంకా 4 ఫిషింగ్ హార్బర్స్ను కూడా త్వరలోనే మళ్ళీ ఫేజ్ 2 కింద కూడా గతంలో మొదలు కానీ కూడా వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏదైతే ఈ యొక్క దాదాపుగా 950 కిలోమీటర్లు షీ ఏరియా ఉందో
50 కిలోమీటర్లకు ఒక చోట ఈ యొక్క షిప్పింగ్ ఇది కానీ తర్వాత పోర్ట్స్ కానీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా డిపిఆర్లు తయారు చేసి ఏవైతే ఫీజబిలిటీ ఉన్నాయో ఆ ఫీజబిలిటీకి సమానంగా అన్నీ కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా శాఖకు సంబంధించినటువంటి భోగాపురం విమానాశ్రయం కూడా దాదాపుగా 1 సంవత్సరం కాలంలోనే కంప్లీట్ చేసేసి త్వరలోనే దానిని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 78% కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ విమానాశ్రయం కూడా 595 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనము మిగతా వర్కులు కూడా కంప్లీట్ కావడానికి వచ్చాయి. 15/8/25 నాటికి దీన్ని ప్రారంభించాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎక్కడైనా మాదక ద్రవ్యాల ఆనవాళ్లు కనిపిస్తే ఉపేక్షించేదే లేదని, చట్టాలు గట్టిగా ఉన్నాయని, డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి దూరం చేసే వరకు నిద్రపోమని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హెచ్చరించారు. విషం తీసుకుంటే ఒకేసారి ప్రాణం పోతుందని, అదే మాదక ద్రవ్యాలైతే వాటిని తీసుకున్న మనిషిని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల ఆనవాళ్లు కనిపిస్తే ఉపేక్షించేదే లేదని, చట్టాలు గట్టిగా ఉన్నాయని, డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి దూరం చేసే వరకు నిద్రపోమని విక్రేతలు ఖబర్దార్ అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా గట్టిగా హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి ఎంజీ రోడ్లో మెగా వాక్థాన్ జరిగింది. ప్రజలకు డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన పెంపొందించి మాదక ద్రవ్య రహిత జిల్లా, రాష్ట్రం, దేశం లక్ష్యంగా నిర్వహించిన ఈ వాగ్దానంలో వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా నినాదించారు. యువత మేలుకో మత్తు మానుకో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఏకమై డ్రగ్స్ పై పోరాటం చేస్తుందని, డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి తరిమి కొడతామని పేర్కొన్నారు. విషం తీసుకుంటే ఒకసారి ప్రాణం పోతుందని, అదే మాదక ద్రవ్యాలు అయితే వాటిని తీసుకున్న మనిషిని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుందని, చివరకు సమాజానికి కీడు జరుగుతుందని వివరించారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి డ్రగ్స్ ను సమాజం నుంచి దూరం చేయటమే ముఖ్యమని అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు ఈగల్ క్లబ్స్ తో పాటు క్యాంపస్ అంబాసిడర్లు నియమిస్తున్నామని వివరించారు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, తీసుకుంటున్నా మీ సమీప పోలీస్ స్టేషన్ లేదా సచివాలయ సమాచారం అందజేయాలని, ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కూడా అందుబాటులో ఉందని తెలిపారు. కౌన్సిలింగ్ సేవలతో పాటు డి అడిక్షన్ సెంటర్ కూడా సేవలు అందిస్తున్నట్లుగా వివరించారు. యువత డ్రగ్స్ విషవలయంలో చిక్కుకోవద్దని, మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారమవుతుందని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు అన్నారు. డ్రగ్స్ రహిత జిల్లా, రాష్ట్రం కోసం ఈ మెగా వాక్థాన్ తొలి అడుగుని చేయి కలిపి సమిష్టి భాగస్వామ్యంతో డ్రగ్స్ భూతాన్ని తరిమి కొడదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతుందని, ఎన్డీపీఎస్ చట్టాన్ని సైతం ప్రయోగించడం జరుగుతుందని అన్నారు. ఈ చట్టం కింద 11 మందికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఇప్పటికే 5-6గురిపై ఈ చట్టాన్ని ప్రయోగించినట్లుగా వివరించారు. ఈ చట్టం ద్వారా విచారణ లేకుండా దాదాపు 1 ఏడాది పాటు జైలు పాలయ్యే పరిస్థితి ఉంటుందని, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామనే సందేశాన్ని అసాంఘిక శక్తులకు చెప్పేందుకే ఈ వాక్థాన్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సిటీలో పెద్ద ఎత్తున యూత్ అలాగే పబ్లిక్ ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వద్దు ప్రో అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా యూత్ ఎవరైతే టీనేజర్స్ అట్లాగే కాలేజ్ పిల్లలు ఉంటున్నారు, అలాగే క్యూరియాసిటీ వల్ల చాలా మంది డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ స్టాప్ చేసి మనం మంచి సమాజ నిర్మాణం చేయాలి. మంచి సమాజం నిర్మాణం చేస్తూ సిపి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి యూత్ అందరూ తరలి రావాలి. ఈ డ్రగ్స్ మహమ్మారిని మనం ఏదైతే మంచి సమాజం నిర్మాణం చేయడానికి, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించడానికి, అలాగే వికసిత భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ ని మనము నిర్మూలించాలి. దీనికి ప్రతి ఒక్క సిటిజన్ సొసైటీలో కృషి చేసి ఎక్కడ ఈ డ్రగ్స్ ఆచూకీ లేకుండా చేసి మన జిల్లాలో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ ఇంత పెద్ద ర్యాలీ అలాగే కార్యక్రమం ఏర్పాటు చేసిన సిపి గారికి ధన్యవాదాలు చేస్తూ, వివిధ వర్గాల్లో ఎవరు ఈ డ్రగ్స్ వినియోగం ఎవరు చేస్తున్నారనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ప్రొఫైల్స్ తయారు చేస్తున్నాము. ఆల్మోస్ట్ 126 స్టూడెంట్స్ ని ఇందులో ఈ వినియోగిస్తున్నారు అన్న అనుమానాలు మాకున్నాయి. సో వారిని కూడా వారి ప్రొఫైల్స్ కూడా తయారు చేస్తున్నాము. సంబంధిత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ వినియోగాన్ని ఆపేయాలా, ఎందుకంటే గత కొద్ది రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మహమ్మారి మనను పీడిస్తా ఉంది. సో దీన్ని సమూలంగా నిర్మూలించేంత వరకు
మనందరం పోవడానికి అర్హులం కాదు. సో ఖచ్చితంగా తరిమి కొట్టాలంటే మీడియా మిత్రులు కూడా మాకు సహాయ సహకారం అందజేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు రావాలి. తల్లిదండ్రుల క్షోభని మనము నివారించాలంటే అందరం కూడా దీని మీద వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు భారీ ఎత్తున ఈ వాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాస్తవానికి గత కొద్ది నెలలుగా చూస్తే గత సంవత్సరం రోజుల ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఒక వినూత్నంగా పోలీస్ శాఖ దీని మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును నిర్మూలించాం. బట్ అన్ఫార్చునేట్లీ ది అదర్ సైడ్ అంటే ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఈ గంజాయి సాగు ఉంది కాబట్టి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ని నిర్వహించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాము. చాలా వరకు సఫలీకృతం అవుతున్నాం. కాకపోతే డ్రగ్స్ అనేది సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఒక్క వ్యక్తి కూడా రాష్ట్రంలో గంజాయిని సేవించకూడదు అన్న దృక్పథంతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఆ లక్ష్యాన్ని అందుకోగలమని మేము భావిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు విడుదలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెల వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై ఆరా తీశారు. నాబార్డు నుంచి నిధుల సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం సూచించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే నిధులను మూలనిధి వ్యయానికి ఖర్చు చేయాలని అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్కు కారణమయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సుప్రపాలలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దదన్నారు. ఈ విషయాన్ని గమనించకుండా కలెక్టర్, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి మరో టేబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారని వెల్లడించారు. ఉప సభాపతి నేతృత్వంలో జరిగిన పిటిషన్ల కమిటీ సమావేశంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు సరిగా పాటించలేదని రఘురామ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను కూడా ఆహ్వానించాలని అన్నారు. ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని అన్నారు. ఇది మొదటి తప్పుగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి తాను వెళ్లలేదని, వెళ్లి ఉంటే మాత్రం సిట్టింగ్ విధానం చూసి బయటకు వచ్చేసేవాడినని పేర్కొన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమకు అవమానం జరిగింది అని తనతో చెప్పుకున్నారు కాబట్టే తాను మాట్లాడుతున్నానని అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందో లేదో తనకు తెలియదని అన్నారు. ప్రోటోకాల్లో ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్. ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్. ప్రోటోకాల్ మీ అందరికీ తెలుసో లేదో. ఎమ్మెల్యేలు అంటే ఏముంది అనుకుంటున్నారు మీరు? కాదు. కలెక్టర్ కన్నా ప్రోటోకాల్, చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఈజ్ హైయర్. నాట్ ఈవెన్ కలెక్టర్. కలెక్టర్ ఈజ్ ద జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్లో ఎక్కువే. మరి అక్కడ నేను చూసిన లిస్టులో ఎంపీ, కలెక్టరు, ఎస్పీ ఒక దగ్గర, ఈ జిల్లాలో రకరకాల కార్పొరేషన్లో ఉన్న సభ్యులు వీళ్ళందరూతో పాటు పలానా కార్పొరేషన్లో డైరెక్టరు ఇలాంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యే కూర్చోవాలని చెప్పి ఇంకొక గుండ్రం టేబుల్ ఏదో వేసినట్టుగా అందులో చూశా. డెఫినెట్గా అది ఎమ్మెల్యేలని ఇల్ ట్రీట్ చేసినట్టే నేనైతే భావిస్తున్నా. బట్ నేను ముందు చూడకుండా నేను నాకున్న ముందు ప్రోగ్రాం ఉంది కాబట్టి వెళ్ళలేదు. కానీ ఆ ప్రోగ్రాం లేకపోయినా అది నేను చూసుంటే నేను వెళ్ళేవాడిని కాదు. డెఫినెట్గా ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ఎమ్మెల్యే. దట్ ఓపెన్లీ ఐఎమ్ అడ్మిటింగ్. సో నెక్స్ట్ టైము నాతో చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇటువంటి సమావేశం జరిగినప్పుడు ఆ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా వీల్ టేక్ ఇట్ అప్. ఇప్పుడే కూడా, ఎందుకంటే నాకు ఇచ్చిన ఇన్విటేషన్ తర్వాత నేను చూశాను కదా పంపినప్పుడు. సో దట్ ఈస్ నాట్ ద వే. ఇఫ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ప్రభుత్వం ఫంక్షనే కదా, పార్టీ ఫంక్షన్ కాదు కదా. ప్రభుత్వ ఫంక్షన్ అయినప్పుడు స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని పిలిస్తే ఇలాగా అక్కడ ఉన్న ఎంపిక చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చో, ఇంకో బలలో ఆ ఊరు ఎంపీ,
ఆ కలెక్టర్ ఎస్పీ కూర్చుంటారు, నువ్వు నీ తహసీల్దార్తో కూర్చో. ఇది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అది ఇట్స్ అన్ అనామలీ. మరి ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, మరి ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, దేనికైనా మొదట తప్పుగా భావించి, ఎందుకంటే నాకు శాసనసభ్యులు కూడా యాజ్ డిప్యూటీ స్పీకర్ నా పరిస్థితి అలా ఉందిరా అని నాకు చెప్పింది కొంతమంది ఎమ్మెల్యేలతోటి. నేను చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు రైట్ టు ద గవర్నమెంట్, టు ద చీఫ్ సెక్రటరీ హూ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఇట్, దట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. యూ కాంట్ ఇల్ ట్రీట్ ఎమ్మెల్యేస్. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించినట్లుగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అందరి సహకారంతోనే స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు సాధ్యమని అన్నారు. నూజివీడి రోటరీ కళ్యాణ మండపంలో జిల్లా నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కింద నూజివీడి నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్లాన్ ఆవిష్కరణ, చర్చ, సమాలోచన సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూజివీడు నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విజన్ యాక్షన్ ప్లాన్, జిల్లా స్థాయిలో జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ విజన్ ప్లాన్ ను రూపొందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంస పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్రగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ప్రణాళిక తయారీలో అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్న వ్యవసాయం, ఉద్యానవనం, పర్యాటక, మత్స్య రంగాలను మరింత విస్తరింపజేయాలని అన్నారు. అన్ని వర్గాల సూచనలు తీసుకుని సమగ్ర ప్రణాళికను రూపొందిస్తే రాబోయే 22 ఏళ్లలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. నూజివీడి నియోజకవర్గంలోని కాట్రేనిపాడు ఎన్ఎస్పి వేంపాడు కాలువ పనులు అవసరం అయితే తన సొంత సొమ్ము 30 లక్షల రూపాయలతో తవ్విస్తానని ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ప్రజా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు గౌరవిస్తారు. వారు ఉన్నతులను, లేకపోతే ప్రజాసేవ చేస్తారనో, లేకపోతే సమాజ సేవ చేస్తారనో వారందరూ కూడా గౌరవిస్తారు ప్రజలు. అటువంటి ప్రజలకి ఇటువంటి భావజాలాన్ని, భాషని వాడి మనం ఏమి తెలియజేయాలనుకుంటున్నాం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుల్ని ఈ విధంగా కించపరిచే విధంగా, రాజకీయ నాయకుల విలువల్ని దిగదార్చే విధంగా మరి భావజాలాన్ని ప్రాప్తి చేస్తున్న ఈ రాజకీయ నాయకుల పరిస్థితిని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 25 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, 25 సంవత్సరాల తర్వాత తలసరి ఆదాయం ఎవరు ఊహకు కూడా భవిష్యత్తు కాదు. రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా నేను మనవి చేస్తాను. ఈరోజు అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన కారు కింద ఎవరన్నా పడి మరణించింది కూడా గమనించలేని పరిస్థితుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారంటే ఆయన ప్రచారానికి, రాజకీయ లబ్ధి కోసం ఈ పర్యటనలు చేస్తున్నారు తప్పితే ఆయన చెప్తున్న విధంగా రైతుల పరామర్శకో లేదా కార్యకర్తల పరామర్శకో కాదని చెప్పేసి అర్థమవుతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఇంకో పక్క పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి, మరి సర్వీస్ సెక్టర్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, వీటన్నిటిని అభివృద్ధి చేసుకుంటారు. మన వ్యవసాయ రంగానికి కానివ్వండి అభివృద్ధి చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా మనం చూశారు మీరంతా కూడా ఏదో ఆర్భాటంగా ప్రజల్ని సమీకరించి మేము ఇంత ఈ బలవంతులం అని చెప్పే భావజాలాన్ని ప్రకటించే కంటే కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మీరు గతంలో కూడా చూసుంటారు, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన కాలంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి వారి గురించి వారు చెప్పుకుంటూ మీరు ఏం చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది, రాబోయే 4 సంవత్సరాలు కూడా ఏ విధమైన మేలు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాల మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటారండి. అంతేగాని మీరు చేసిన విధ్వంసం నుంచి ప్రజల దృష్టిని మలచడానికి రప్రపా నరికేస్తాం, లేకపోతే ఎవడొచ్చినా తొక్కేస్తాం. సరే, చిన్న చిన్న నాయకులు, వాళ్ళకి అవగాహన లేని రౌడీలు లేకపోతే రౌడీ షీటర్లు మాట్లాడారంటే అనుకోవచ్చు. కానీ ఒక స్థాయి నాయకులు, రాజకీయ నాయకులు కూడా, ఒక ప్రజాప్రతినిధులుగా చేసిన వ్యక్తులు కూడా నరికేస్తాం, బట్టలు తీసుకొడతాం, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే
మరి ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి, ఈ రాష్ట్రం ఒకవేళ వారి చేతిలోకి వెళ్తే ఏ విధంగా మళ్ళీ విధ్వంసానికి గురవుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఒక గొప్ప వరమని రామ్దేవ్ బాబా కొనియాడారు. సృజన, ప్రొడక్టివిటీ, ప్రొఫెషనలిజం, సమర్థత, నిబద్ధత వంటి అంశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు విజన్ మరెవ్వరూ కూడా చేయటం లేదని ఖచ్చితంగా చెప్పగలనని రామ్దేవ్ బాబా వెల్లడించారు. విజయవాడలో జరిగిన GFST టూరిజం కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా మాట్లాడుతూ ఉత్తర భారత వాసులకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు చాలా తెలియవని, వాటి గురించి పరిచయం చేయాలని తాను భావిస్తున్నట్లుగా వెల్లడించారు. యోగా, ఆయుర్వేద, నేచురోపతి లాంటి అంశాలను పర్యాటక ప్రాంతాలు అవసరమని గుర్తు చేశారు. హాసిలీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రవరం, పిచ్చుకలంక, సూర్యలంక లాంటి మంచి ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ప్యారిస్, స్విట్జర్లాండ్, టర్కీ ఇలాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్నాం, కానీ మన దేశంలో మరిన్ని అందాలున్నాయని తెలిపారు. ఏపీలో ఉన్న పర్యాటక విధానం ఎంతో ఆకర్షణీయమని అన్నారు. टूरिज्म की केवल भारत नहीं, वर्ल्ड की बेस्ट पॉलिसी हमारे परम आदरणीय चंद्रबाबू नायडू जी लेके आए. इसके लिए इनका जोरदार अभिनंदन है. जैसे हमसे लोग योगा सीखते हैं, ऐसे चंद्रबाबू नायडू गारू जी से लोग पॉलिटिक्स सीखते हैं. और कैसी पॉलिटिक्स? प्रोफेशनलिज्म के साथ, कॉर्पोरेट गवर्नेंस के साथ. ये आपने बिजनेस में तो शब्द सुने होंगे, कॉर्पोरेट गवर्नेंस, प्रोफेशनल मैनेजमेंट, इनोवेशन, क्रिएटिविटी, प्रोडक्टिविटी और एग्जीक्यूशन. उसका पूरे देश में कोई सबसे बड़ा पॉलिटिशियन, सबके लिए इंस्पिरेशन है तो हमारी चंद्रबाबू नायडू जी. हमारे देश के पॉलिटिशियंस इनसे सीखते हैं. सो चंद्रबाबू नायडू इज नॉट ओनली ए पर्सन. చంద్రబాబు నాయుడు లాంటి సీఎం అందరి హితము, విజనరీ, ఆనెస్ట్, సద్గుణ సంపన్నమైన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు. मेरे से बोला कि आपको कितना जगह चाहिए. मैंने कहा हम तो 2-3-4 जगह. आई विजिटेड सो मेनी प्लेसेस, हॉर्सली टू अराकू और विशाखापट्टनम, और अभी आते आते हम होकर के आए राजमंड्री, और नाउ वी विल पिचू लंका, नाउ वी विल गो सूर्यलंका. तो लेकिन ये 4 जगह पर तो हम बड़ा करेंगे. लेकिन आपके जितने भी टूरिज्म के बंगला हैं उनको दुल्हन की तरह सजाने का काम हम और पूज्य आचार्य बालकृष्ण जी मिलकर कर देंगे. एकदम सुंदर. लोग वहां आकर के फील करेंगे कि दोबारा बार बार यही आना चाहिए. और हमारे देश के श्रद्धेय प्रधानमंत्री जी कहते हैं कि भारत से पूरी दुनिया सीखेगी. हम लोग वियतनाम घूमने जाते हैं, तुर्की घूमने जाते हैं. क्यों भाई? पेरिस घूमने जाते हैं, स्विट्जरलैंड घूमने जाते हैं, यूरोप में घूमने जाते हैं. आंध्र प्रदेश जैसा पूरी दुनिया में कोई दूसरा जगह नहीं है. मैं पहले बहुत बार आया हूं, लेकिन इस बार एक स्पेशल दृष्टि लेकर के आया था कि कैसा है आंध्रा. तो ब्यूटीफुल फॉरेस्ट, ब्यूटीफुल लैंड, ब्यूटीफुल रिवर्स, ब्यूटीफुल बीचेस, एवरीथिंग. हम ये इतना सुंदर है, मैंने इन ऐसे इस दृष्टि से कभी देखा नहीं था. मैं तो यात्रा करता था, योग कराता था, चला जाता था, लेकिन अद्भुत है. और उसमें भी हमारे मुख्यमंत्री जी की उपस्थिति उसको इतना दिव्य बना देती है. आंध्रा जैसा कोई नहीं पूरी दुनिया में. డిఎస్సీలో 3% క్రీడాకారులకు ఉద్యోగులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని పేర్కొన్నారు. సాబ్ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవం సాబ్ చైర్మన్ అన్విని రవినాయుడు ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, విజయవాడ ఎంపీ కిషన్ చిన్ని, మాజీ మంత్రి నక్క ఆనందబాబు, జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు డిఎస్సీలో 3% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పథకాలు సాధించే విధంగా
ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఒక పండుగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు క్రీడలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు మీరందరూ గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయనకు క్రీడల పట్ల ఉన్న మమకారానికి ఈ రోజు వేసిన బోర్డే ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండి రాజకీయ నాయకులను మెంబర్లుగా వేసేవాళ్ళు. ఈరోజు మా ముఖ్యమంత్రి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇద్దరు ఎక్కడ విద్యలో ఎలాగా రాజకీయ ప్రమేయం ఉండకూడదో క్రీడల్లో కూడా నిజమైన క్రీడాకారులకు మంచి జరగాలనే సదుద్దేశంతో ఈరోజు 10 మంది వేస్తే 10 మందికి క్లీన్ చిట్ ఇస్తూ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తమ బిడ్డల భవిష్యత్తు కూడా రేపు రాబోయే కాలంలో క్రీడలకు సంబంధించి అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న 10 మంది సభ్యులకు అలాగే మా చైర్మన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో క్రీడలను ముందుకు తీసుకొని పోయేదానికి మేమందరం సమిష్టిగా పనిచేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రాధికార సంస్థ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్స్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు సంకల్పించారో ఆయన ఆలోచన అనుగుణంగా ఆయన ఆశయాల అనుగుణంగా ఈ స్పోర్ట్స్ అథారిటీ బోర్డు పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక పక్క క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా క్రీడాకారుల కోసం ఈ బోర్డు పనిచేస్తుంది. పారదర్శకంగా పనిచేస్తుంది. గతంలో పనిచేసిన బోర్డులకు భిన్నంగా ఈ బోర్డును నియామకం చేయడం జరిగింది. గతంలో రాజకీయ పార్టీలకు వేదికగా బోర్డులు ఉండేవి. ఈసారి క్రీడాకారులకు అసోసియేషన్లకు దాంతోపాటు పీఈటీలకు ఎన్జిఓస్కు అదేవిధంగా క్రీడలను నిర్వహిస్తున్న ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం వల్ల ముఖ్యంగా యువతను భాగస్వాములు చేస్తూ ఈ బోర్డు నియమించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ఈ బోర్డు ద్వారా ఆశిస్తున్నారో ఆ బోర్డు ఎక్కడా కూడా నాన్ కరప్టెడ్గా పూర్తి స్థాయిలో క్రీడాభివృద్ధి కోసమే ఈ బోర్డు డైరెక్టర్స్ పనిచేయడంతో పాటు ఒక వినూత్నమైన విధానంతో P4 మోడల్ని ఈ స్పోర్ట్స్ అథారిటీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మా నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటికే గత సంవత్సరంలో మీరు చూశారు అనేక మార్పులు తీసుకొని వచ్చాం. వితౌట్ ఎగ్జామ్తో ఏ దేశంలో లేని విధంగా వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సర్టిఫికెట్లు కూడా డిజిటల్. గతంలో సర్టిఫికెట్ల మీద అనేక కంప్లైంట్లు ఉన్నాయి. దొంగ సర్టిఫికెట్లని ఈరోజు క్రీడాకారులకు నిజమైన అర్హులు కాకుండా ఎవరికంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించాలని అనేక అభియోగాలు. వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా డీజీ లాకర్ సిస్టమ్ కూడా తీసుకొని రావడం జరిగింది. దీంతో పాటు ది బెస్ట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు 3 గంటలకు బోర్డు మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఈ బోర్డు మీటింగు మొదటగా ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో ఎవరైతే కోచెస్ ఏదైతే ఉందో దాని మీద ఈ బోర్డు మీటింగ్ కూడా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులకు ఏదైతే గ్రౌండ్ మ్యాన్ నుంచి కోచెస్ వరకు భద్రంగా చూసుకొని వాళ్ళని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే ఒక విధానం. దాంతోపాటు కోచెస్ లేకుండా క్రీడలు అభివృద్ధి చెందదు. కోచెస్ రిక్రూట్మెంట్ కూడా సంబంధించి కూడా ఈ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి సారించే విధంగా బోర్డు మీటింగ్ ఉందని తెలియజేసుకుంటూ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల బ్రాండ్గా ఉండాలన్న లక్ష్యంతో కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ముందుకెళ్తుందని హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ దోలకియా అన్నారు. వజ్రాభరణాలను సొంతం చేసుకోవాలనుకునే ప్రతి మహిళా కళ నిజం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నగరంలో షోరూమ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. అత్యంత శుభప్రదమైన రథయాత్ర వేళ జరిగిన ఈ ప్రారంభోత్సవాన్ని వేడుక జరుపుకోవటానికి కృష్ణ తమ వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 100% వరకు తగ్గింపు, బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై
25% వరకు తగ్గింపును అందజేస్తుంది. వీటితో పాటుగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డులపై అదనంగా 5% తక్షణమే తగ్గింపును కూడా అందజేస్తుందని అన్నారు. హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఘనశ్యామ్ డోలకియా మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో అధిక అవకాశాలు కలిగిన మార్కెట్లలో విజయవాడ ఒకటి అని, ఈ షోరూమ్ మా వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తృతం చేయనుందని అన్నారు. అదే సమయంలో ప్రాంతీయ కేంద్రీకృత వినియోగదారుల ఆధారిత విధానం ద్వారా వ్యాపార అవకాశాలను తెరుస్తుందని అన్నారు. ఇది మా లక్ష్యమైన హర్ ఘర్ కృష్ణకు అనుగుణంగా ఉంటుందని, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల బ్రాండ్గా ఉండాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామని అన్నారు. వజ్రాభరణాలు సొంతం చేసుకోవాలనుకునే ప్రతి మహిళా కలను నిజం చేస్తున్నాము అని పేర్కొన్నారు. కృష్ణా డైరెక్టర్ శ్రీ పరాగ్ షా మాట్లాడుతూ, విజయవాడలో మా షోరూమ్ ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్లో మా కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటున్నాము. ఇది రోజువారీ ధారణ మరియు ప్రత్యేక సందర్భాలు రెండింటినీ అనువైన రీతిలో ప్రాంతీయ అభిరుచులను ప్రతిబింబించే విధంగా ఆభరణాలను అందజేస్తుందని అన్నారు. సాంప్రదాయ నుండి సమకాలీన శైలుల వరకు అందరికీ ఏదో ఒకటి ఈ షోరూంలో లభిస్తుందని, ఇది ఈ ప్రాంతంలోని ఆభరణాల కొనుగోలుదారులకు అసలైన గమ్యస్థానంగా మారుతుందని అన్నారు. ఫ్రాంచైజ్ భాగస్వాములు శ్రీజీ సుధాకర్ అండ్ బి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణ విశ్వసనీయ బ్రాండ్ కార్యకలాపాలు స్థానిక మార్కెట్పై మా అవగాహనతో పాటు ఈ షోరూమ్ ఆభరణాల వాణిజ్యంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సాంప్రదాయం, ఆధునిక శైలి రెండింటినీ ప్రతిబింబించే ఉత్పత్తులను అందజేస్తుందని అన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వడం పట్ల కృష్ణ నిబద్ధతకు అనుగుణంగా బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని సైతం నిరుపేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని అన్నారు. First of all, so we are say very congratulations our partner Sudhakar Bhai and Srinivas Bhai, our franchise partner in Hari Krishna Group and Krishna brand is very happy. Okay, today we start the 82 showroom in India. Krishna brand in launch 2005, and you know about the Hari Krishna Group in 1992, Surat and Mumbai diamond manufacturing and jewelry manufacturing, and now we are the retailer last 2.5 years. And Krishna brand launched 2005 shop and shop. Today India available in 1500 shop, largest diamond jewelry brand in India. And we are originally farmer. My father always said 2 words, honesty and hard work. So Krishna all team Hari Krishna Group today 9,000 people and all our franchise partner, honesty and hard work that we give you in our Krishna consumer. Krishna so many different unique point, but Krishna main design consumer like the Krishna design. Daily and lightweight jewelry, easy everyday use. This jewelry is everybody use. Common man also use. Just we say in 5,000 rupees natural diamond jewelry we give you in Krishna. So any consumer buy, maybe before he buy the gold jewelry, now convert to diamond jewelry. And Krishna policy also very transparency. In Krishna brand also everybody saying transparency. 90% buyback with making charge and 95% exchange. So much good about the Krishna brand, and good price about that is Krishna diamond manufacturing and jewelry manufacturing. And Hari Krishna Group about so many for society, Samaj. We any product sell every day. Sell, so we put the one plantation in Vijayawada, and one product we sell, then we give you needy people food. And today we organize the blood donation camp for society. So Hari Krishna Group and Krishna always believe together and good for society. So we very happy. And is Andhra Pradesh our third showroom, and India 82 showroom. Krishna plan is big plan. One day 365 showroom in India. In Andhra Pradesh, we have planned to 21 showroom. Very fast Krishna, very good response in the Andhra Pradesh and Vijayawada. We tell all consumer in Vijayawada, okay, one time you visit diamond and gold jewelry, you must be visit our Vijayawada showroom. You like our design, you like our policy, you like our ethic and transparency, then sure you buy. So thank you so much. MG Road lo Krishna Diamonds showroom ఈరోజు ఘనశ్యామ్ డోలాకియా గారి చేత ప్రారంభించబడినది. ఇది కృష్ణా డైమండ్ గ్రూప్ ముంబై సూరత్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ మైనింగ్తో తయారు చేసిన డైమండ్ ప్రొడక్ట్స్ ఇక్కడ కృష్ణా డైమండ్ స్టోరూంలో అమ్మబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. GFST టూరిజం కాంక్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దని వ్యాఖ్య.
అంతర్గత జల మార్గాల అవకాశాలపై ప్రత్యేక సమావేశం. పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో భేటీ అయిన అధికారులు. ఏపీలో పోర్టుల అనుసంధానంతో రాష్ట్ర రూపురేఖలు మారనున్నాయన్న బీసీ జనార్దన్ రెడ్డి. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు అన్న ఆనవాళ్లు కనిపిస్తే ఉపేక్షించేది లేదన్న హెచ్చరించిన అసెపి రాజశేఖర్ బాబు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చిన కలెక్టర్ లక్ష్మీషా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.